స్టార్ట్ చేయండి మేడం. ఈ సీడీ నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకో. అక్కడ శ్యామ పాట పాడడానికి కుదిరితే ఓకే, లేకపోతే నేను ఈ సీడీ ప్లే చేస్తాను. నువ్వు లిప్ సింక్ చేయి, ఓకేనా? ఓకే మమ్మీ. వస్తామండి. అలాగే మేడం. పద రా. ఈ టైంలో వీళ్ళ ముగ్గురు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? శ్యామ విషయంలో ఆ గురువమ్మ ఆటని రేపే కట్టించాలి, లేకపోతే శ్యామని జీవితాంతం ఇబ్బంది పెట్టేలా ఉంది. రేపు మాక్సిమం నువ్వే పాట పాడాలి. ఏ పరిస్థితుల్లోనైనా నీకు పాట పాడటం కుదరకపోతే అప్పుడు ఈ సీడీని వాడతాం. ఏంటి ముగ్గురు హ్యాండ్ బ్యాగ్ వంకే చూస్తున్నారు? రూపా, ఆ సీడీ జాగ్రత్త. ఈ సీడీ రేపు ఆపద్ధర్మంగా మనల్ని కాపాడాల్సి రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా పెట్టుకో. అలాగే మమ్మీ. శ్యామ, ఇక నువ్వు వెళ్ళి పడుకో. రూపా, పద. వీళ్ళ ముగ్గురు మధ్య ఏదో గూడు పుటాని జరుగుతుంది. అదేంటో కనుక్కోవాలి. వాళ్ళ బ్రతుకులు బయట పెట్టాలి.
ఈ సీడీలో ఏదో సీక్రెట్ ఉండుంటుంది. ఆ రోజు వాయిస్ రికార్డర్లో మ్యాటర్ వింటే సీక్రెట్ ఏదైనా దొరుకుతుందనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు ఈ సీడీ వినాలి, దీనిలో ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి. దీంట్లో రూపారాణి పాటుంది, అంతేగా? ఈ పాటకి శ్యామకి ఏంటి సంబంధం? ఒకవేళ శ్యామ పాటలు పాడుతుందా? ఇది శ్యామ గొంతో రూపారాణి గొంతో తెలియడం లేదే. అయినా శ్యామ దగ్గర ఇంత టాలెంట్ ఉండుంటుందా? ఆ రోజు సంగీతం నేర్చుకోమంటేనే శ్యామకి గొంతు పెగల్లేదు, ఇంకది పాటలేం పాడుతుంది? దాని మోహం. ఖచ్చితంగా ఇది శ్యామ పాట కాదు, దీనికి దానికి అసలు సంబంధమే లేదు. అనవసరంగా శ్యామ గురించి ఎక్కువ ఆలోచించాను. ఆ పట్టుబట్టలు ఎవరికత్తయ్యా? అఖిల్కి, శ్యామకి. వంశవృక్ష పూజ పూర్తయి గురువుగారి ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ కార్యం ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను. శుభం. ఏంటి శుభం? అలాంటి శుభాలు ఈ ఇంట్లో జరగకూడదనే కదా పుట్టింటికి వెళ్ళిన దాన్ని గిర్రున వెనక్కి తిరిగొచ్చాను. వీలైనంత తొందరలో శ్యామాని ఈ ఇంటి నుంచి పంపించేస్తాను. నా చేతుల్లో నుంచి జారిపోతున్న ఇంటి పెత్తనాన్ని మళ్ళీ చేజిక్కించుకుంటాను. వైదేహి, అత్తయ్య అంత రెడీయా? అయిపోయింది అత్తయ్య. ఓకే. ఏంటి గురువమ్మ, రాత్రి కృష్ణ మందిరంలో భజనలు బాగా జరిగాయా? మేము అఖిల్కి చెప్పిన విషయం ఈయనకెలా తెలిసింది? రావటం బాగా లేట్ అయినట్టుంది. అవునన్నయ్య గారు, కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా 1 గంటలోనే వచ్చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ కృష్ణుడికి సంబంధించిన భజనలు జరుగుతున్నాయి కదా, శ్యామ బాగా లీనమైపోయి వింటూ కూర్చుంది. తనని బలవంత పెట్టడం ఎందుకులే అని ఆ భజనలు పూర్తయ్యే వరకు అక్కడే వెయిట్ చేశాం. అవునవునులే, అలాంటి విషయాల్లో శ్యామాని బలవంత పెట్టడం ఎందుకు? అయినా ఏ విషయంలో అయినా నువ్వు గాని రూపారాణి గాని శ్యామాని బలవంత పెట్టడం గాని ఇబ్బంది పెట్టడం గాని చెయ్యరు కదా. అవునవును, శ్యామాని అస్సలు ఇబ్బంది పెట్టం, బలవంత పెట్టం.
నాకు తెలుసు కదా, పెట్టరు. సరే, టైం అవుతుంది, బయలుదేరండి. పదండి. అదిగో గురువుగారు వచ్చేస్తున్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురువుగారు. నమస్కారం గురుగారు. శుభం భూయాత్. దీర్ఘ సుమంగళీ భవ. ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమస్తు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. మీ సమక్షంలో పాట పాడాలని మా రూపారాణి ఎప్పటినుంచో కలలు కంటోంది గురువుగారు. ఇంతకాలానికి మా రూపారాణి కోరిక తీరబోతోంది. మీ సమక్షంలో పాడబోతోంది. మీ సమక్షంలో పాడడానికి నిజంగా మా రూపారాణి ఎంతో పుణ్యం చేసుకుంది. పుణ్యం దక్కాలన్నా పాపం పండాలన్నా సమయం రావాలి కదమ్మా. ఈ అశ్వత్థ వృక్షం సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ స్వరూపం. ఈ వృక్షం మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణుమూర్తి, అగ్రభాగాన పరమేశ్వరుడు కొలువై ఉంటారు. అందుకే ఆ ముగ్గురిని స్మరిస్తూ నమస్కారం చెయ్యాలి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతో శివరూపాయ వృక్షరాజాయ నమో నమః. ఈ రావి చెట్టునే బోధి వృక్షం అని కూడా అంటారు. ఈ బోధి వృక్షం కిందనే బుద్ధుడికి జ్ఞానోదయం కలిగింది. ఈ చెట్టు కిందే బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి అని జ్ఞానబోధ చేశాడు బుద్ధ భగవానుడు. ఈ రావి చెట్టు ఆకారంలోనే వంశవృక్షాన్ని లిఖిస్తారు. ఊర్ధ్వమూలం అధం శాఖం అన్నట్లు వంశవృక్షం పైన ఆ వంశ మూలపురుషుడి పేరు, కింద శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ వంశస్థుల పేర్లు వరుసగా ఉంటాయి. ఈ రావి చెట్టునే సంసార వృక్షం అని కూడా అంటారు. అందుకే వంశవృక్ష పూజని ఈ రావి చెట్టు కింద ఏర్పాటు చేయించాను. ఏ రోజున పడితే ఆ రోజున ఈ రావి చెట్టుని తాకకూడదు. కేవలం దీన్ని శనివారం మాత్రమే తాకాలి. మిగతా రోజుల్లో తాకితే అష్టదరిద్రాలు పట్టుకుంటాయి. అందుకే పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శనివారం రోజున
ఈ పూజ ఏర్పాటు చేశాను. అమ్మ వసంత, మీ అత్తా కోడళ్ళు దీపారాధన చేస్తే పూజా కార్యక్రమం మొదలు పెడదాం. అలాగే గురువుగారు, వెలిగించండి అమ్మా. మీ కుటుంబ సభ్యులందరూ శ్రీమద్ అశ్వత్థనారాయణాయ నమః అనుకుంటూ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి రండి. అలాగే గురువుగారు. వసంత, రండి. రే అఖిల్, 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 ఏమైందా? ఏమైంది? రే అఖిల్, ఏమండి? ఏమైందండి? ఏమైంది? అఖిల్, అఖిల్, నాన్న, ఏమైంది? ఏమైందిరా? ఏం లేదు, ఏం లేదు, కొంచెం కళ్ళు తిరిగినట్టున్నాయి అంతే. అవునా? కళ్ళు తిరుగుతున్నాయా? కొంచెం సేపు కూర్చుంటారా? ఆహా. కంగారు పడకమ్మా. దృష్టి దోషం వల్లే అలా జరిగింది. ఎవ్వరూ కంగారు పడకండి. పడకూడని కళ్ళు అఖిల్ బాబు మీద పడ్డాయి. చాలా వరకు ఆ దిష్టి పోయింది. మిగిలిన దిష్టి వంశవృక్ష పూజ పూర్తి అవటంతో పూర్తిగా పోతుంది. ఇక పూజ మొదలు పెడదామా? అలాగే గురువుగారు. అమ్మా వసంత, గురువుగారు. వచ్చి కొబ్బరికాయ కొట్టమ్మా. ఆ, శ్యామ, రామ్మ.